హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ ఫేషియల్తో మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ముందుగా అయితే ఒక చిన్న బీట్రూట్ అయితే తీసుకోండి. ఇదైతే మొత్తం పీల్ తీసేసుకోండి, తొక్కు మొత్తం చెక్కేసుకొని ఇట్లా మొత్తం తురిమేసుకుంటే మనకి అందులోంచి జ్యూస్ ఆటోమేటిక్గా వస్తుంది. తురుముతున్నప్పుడే మనకి జ్యూస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ జ్యూస్ని సెపరేట్గా పెట్టుకోవాలి, తురిమిన దాన్ని కూడా మనం సెపరేట్ పెట్టుకోవాలన్నమాట. మొత్తం అంతా ఈ బీట్రూట్ మీదే ఉంటుంది మన ఫేస్ ప్యాక్ మొత్తము కూడా. సో జ్యూస్ని ఇట్లా సెపరేట్ చేసేసుకుంటున్నాను, చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా మీరు కూడా సెపరేట్ చేసేసుకోండి. ఈవెన్ కొన్ని కాయలు కొన్ని బీట్రూట్ కాయలు ఏంటంటే జ్యూస్ వెంటనే వచ్చేస్తాయి, కొన్ని కొంచెం డ్రై అయిపోతాయి అన్నమాట. అవి చూసుకొని ఒకసారి తీసుకోండి. అంటే మెత్తగా ఉండే కాయలు అయితే జ్యూస్ బాగా వస్తాయి, కొంచెం గట్టిపడిపోయిన కాయలు అయితే జ్యూస్ సరిగా రావన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి మిక్సర్ జార్లో మిక్సీ పెట్టేసుకుంటే అయిపోయిద్ది అనమాట. సో మనం జ్యూస్ తీసుకున్న తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది కదా, పిప్పి మీద షుగర్ వేసి పక్కన పెట్టేసుకోండి. దాంతో అయితే మనం మంచిగా స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అనమాట. సో ఫేస్ మొత్తం ఒకసారి బీట్రూట్ వాటర్తో ఇలాగా కాటన్ డిప్ చేసుకొని వాటర్లో మొత్తం నీట్గా ఫేస్ మొత్తం రబ్ చేసేసుకోండి. క్లెన్జింగ్ అనమాట. సో స్లోగా చేసుకోండి మీరు. నేను ఏంటంటే వీడియో లెంతీ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఫాస్ట్గా మీరు చూసి నేర్చుకోవాలి సో అన్నట్టుగా ఇన్ టైంలోనే నేనైతే వీడియోని ఇట్లా ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో మీరు చాలా జెంటిల్గా స్మూత్గా చేసుకోవాలి. అలా చేసుకుంటే 1/2 అవర్ ఈజీగా పట్టేస్తుంది అనమాట. 24 గంటలు ఒక అరగంట మీకోసం మీరు వెచ్చించలేరా చెప్పండి, అంతే కదండి. సో దట్ ఇప్పుడు ఏంటంటే నీట్గా క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత వాటర్తో క్లాత్ని ముంచి నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఈ పల్ప్ ఉంటుంది కదండి, బీట్రూట్ పల్ప్ ఏదైతే ఉందో దాని మీద షుగర్ యాడ్ చేసుకొని ఆల్రెడీ రెడీ పెట్టుకోవాలని చెప్పాను కదండి. ఇంకా దాంతో స్క్రబ్బింగ్ అనమాట. సో ఈ స్క్రబ్బింగ్ కూడా అంతేనండి, మనం ఫేస్కి ఫేషియల్ ఏది చేసుకున్నా కూడా చాలా జెంటిల్గా చేసుకోవాలి. సో మనకి నిద్ర వచ్చేయాలన్నమాట మనం చేసే మసాజ్కి, అంత బాగుండాలి. సో చూడండి నీట్గా మనకి ఫేస్ నాది అబ్జర్వ్ చేయండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఈ ఫేస్ ప్యాక్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫేస్ ప్యాక్ తర్వాత మీరే ఒక్కసారి వీడియోకి ఒక 5 మినిట్స్ టైం ఇచ్చి చూసి రిజల్ట్ మీరే చూడండి. ఒకవేళ మీకు రిజల్ట్ కనబడకపోతే మీరు ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. యూజ్ అయ్యిద్ది అని అనుకుంటేనే ఈ వీడియో చూడండి, మీకు అర్థమయ్యిద్ది అనమాట. సో నాకైతే నేను నా వీడియో చూసుకుంటున్నప్పుడే నాకు రిజల్ట్ చాలా బాగా తెలిసిందనమాట. ఇన్ని రోజులు నేను ఎందుకు చేయలేదా అనిపించింది. ఇప్పుడైతే స్క్రబ్బింగ్ చేసేసుకున్న తర్వాత ఫేస్ నెల ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఈ గ్యాప్లో నేను ఏం చేస్తున్నానంటే మిగిలిన బీట్రూట్ జ్యూస్లో ఇట్లా శనగపిండి ఉంటుంది కదండి, అదైతే కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగా హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి. మీ ఇంట్లో స్టీమర్ మీకు అవైలబుల్గా ఉంటే స్టీమ్ చేసుకోవచ్చు ఫేస్. నాకు స్టీమర్ అలాంటివి ఏమీ అవైలబుల్గా లేవు కాబట్టి ఒక గిన్నెలో హాట్ వాటర్ మరగబెట్టేసుకొని ఇంకా వాటర్తో ఆవిరి పట్టేస్తున్నాను ఫేస్కి. ఎలా అంటే మన ఫేస్కి ఆటోమేటిక్గా చెమటలు అనేవి రావాలన్నమాట. అప్పుడే పోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, మన ఫేస్ పోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నీట్గా ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఫేస్ ప్యాక్ ఎంత బాగుందో. మనకి ఇలా అసలు బ్యూటీ పార్లర్లో కానీ బయట కానీ ఇంత ఆర్గానిక్ ఫేస్ ప్యాక్ అనేది ఈ మధ్యకాలంలో అసలు దొరకట్లేదండి. సో మనం ఒక అరగంట మన ఇంట్లో టైం పెట్టుకుంటే కంపల్సరీ మనకి ఇంట్లోనే బోల్డ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అంతే మనకి టైం లేక మనం చేసుకోలేకపోతున్నాం, కానీ ఒక్కసారి మనం టైం తీసుకుంటే మన కోసం మనం కూడా కేర్ అనేది తీసుకోవాలని నా ఒపీనియన్ అన్నట్టు. సో ఇప్పుడైతే నీట్గా బీట్రూట్ తోటి ఫేషియల్ అయితే చేసేసుకోవాలి ఇలా అనమాట. చూడండి శనగపిండి కలిపేసిన వాటరు అట్లా మిక్స్ చేసి మనకి ఫేస్ ప్యాక్ ఎట్లా అంటే కొంతమంది టైట్గా కలుపుకుంటారు అన్నమాట, శనగపిండి ఎక్కువ వేసి కలుపుకుంటారు. అది మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక పావు గంటకి మొత్తం ఫేస్ డ్రై అయిపోయింది. నేను మాట్లాడుతుంటే కూడా మాట్లాడిపోతున్నాను, అంటే నా స్కిన్ టైట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంకా క్లాత్ తోటి దీన్ని నా వల్ల అవ్వదనమాట. సో అందుకని ఇంకా వాటర్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకుంటుంటే మా కుక్క చూసారా, ఇది యాక్చువల్గా మా కుక్క కాదనమాట, మా పక్కన కోడి ఫామ్ ఉంటుంది వాళ్ళ కుక్క అనమాట. కానీ మా ఇంట్లోనే ఎప్పుడు ఉంటుంది. నేను అలా ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేస్తుంటే అట్లానే చూస్తుంది. ఫైనల్గా నీట్గా ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఆల్మోస్ట్ బాత్ చేసినట్టే అన్నట్టు. ఇంకా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. చూడండి రిజల్ట్ నాకే అసలు షాక్ అయిందనమాట. సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.